మటన్ దాల్చా కోసం కందిపప్పు ఇంకా శనగపప్పు ఉడకపెట్టుకోవాలి. ఇందులోకి పసుపు వేసుకుందాం. మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రావాలి. ఇది చింతపండు నానబెట్టుకోవాలి. ఆయిల్లో ఇలైచి, లవంగాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా. మటన్ ఇలా బోన్తో ఉండాలి దాల్చాకి. మటన్ వేసుకోవాలి. సాల్ట్, కారం, టమాటా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత మటన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సొరకాయని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది వేసేసుకుందాం. ఇది లైట్గా ఇలా మూత పెట్టుకుందాం. సొరకాయ చాలా టెండర్గా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతుంది. సొరకాయ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పప్పు వేసుకుందాం. దీంట్లోకి చింతపండు పులుసు, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా, కరివేపాకు వేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్. దాల్చాలోకి ఇది మెయిన్. కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లోకి. అంతే, మటన్ దాల్చా రెడీ.